టెన్షన్ ఇక్కడ ఎక్స్కలేట్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉన్నారు. కీప్ ఇట్ అప్. జయలన్ రావు గారు చెప్పండి. యుద్ధానికి కాన్ఫ్లిక్ట్కి సంబంధం లేని దేశాలు ఈ కాన్ఫ్లిక్ట్లో చాలా వరకు సఫర్ అవుతున్నాయి. యుఏఈ దేశాలు కానివ్వండి, సౌదీ దేశాలు కానివ్వండి, మిడిల్ ఈస్ట్ అంటే ఇప్పుడు నాటో దేశాలు కూడా ఇందులోకి తాజాగా లాగబడిన ఖత్తర్ కానివ్వండి, అజర్బైజాన్ కానివ్వండి, ఈ దేశాలన్నిటిపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇవి గిన కంటిన్యూ అవుతే ప్రపంచ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఎట్లుండబోతున్నాయి? ఒకటి, ప్రతి దేశం కూడా ఎంతో కొంత ఒడిదుడుకులకు లోనవుతుందండి. ఎస్. ఏంటి అనంటే అందరూ కూడా ఏంటి అనంటే దాదాపు ఒక 2 లేకపోతే 3 వారాల యుద్ధానికి ఈ కాలంలో దాదాపుగా అలవాటు పడినారు. ఎందుకంటే ప్రతి దేశం కూడా తనకు అవసరమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, మిగతా డే టు డే కన్స్యూమబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా దాదాపుగా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు సమకూర్చుకొని పెట్టుకొని ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒకటి ఏంది అనంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆయిల్ను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు మాట్లాడడం అంటూ జరుగుతుంది. మనకు ఆయిల్ ఎంత ముఖ్యమో ఈ దేశాలలోకి వెళ్ళేటువంటి ఇంపోర్ట్స్ కూడా దాదాపు అంతే ప్రాధాన్యాన్ని సంతరించు. ఇప్పుడు ఇరాన్ తీసేసుకోండి, ఇరాన్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే అన్నిటిని కూడా చాలా వాటిని కూడా దిగుమతి చేసుకుంటుంది కదా. అట్లానే ఇరాన్ దాడి చేసేటువంటి ఇప్పుడు జీసీసీ కంట్రీస్ ఈ అంటే మీరు సౌదీ అరేబియా కానివ్వండి, కువైట్ కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, బహ్రెయిన్, ఈ అన్ని 6 దేశాల మీద కూడా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేయడం అంటూ జరుగుతుంది. ఇవాళ ఇరాన్ ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఏంటి అనంటే మేము ఆ దేశాలలో మీద దాడి చేయడం లేదు, ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీదనే మా దాడిని గురిపెట్టినాము, నష్టం ఏదైతుందో అక్కడి వరకే జరుగుతుంది అనంటే ఒక రకంగా ఏంటంటే ఇరాన్ మనకు ఇండైరెక్ట్ ఒక సిగ్నల్ కూడా ఇస్తుంది. ఏదైతే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని దాదాపుగా మరీ అవసరమైతే తప్ప మేము అడ్డుకోము అని ఒక రకంగా మనకి ఇండైరెక్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మొదలు అనుకున్నట్టుగానే ఇప్పుడు దీన్ని ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అనాలా, లేకపోతే ఇరాన్ అమెరికా అనాలా, లేకపోతే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అండ్ అమెరికా అనాలా? ఇది ఒక రకంగా చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూసుకున్నట్టు అయితే ముఖ్యంగా ఏంటి అనంటే ఇరాన్ వర్సెస్ అన్నింటినీ కూడా మనం కలపాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మిగతా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, అమెరికా అండ్ ఇజ్రాయెల్. మొదట్లోనే నేను చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికి కూడా కొంచెం మనము చరిత్రలోకి కూడా పోవాల్సి వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా ఏంటంటే 1979 తర్వాత సౌదీ అరేబియాకు ఇరాన్కు ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఆ ప్రాంతం. అది ఒకటి ఏంటంటే మనం సివిలైజేషన్గా లేకపోతే కల్చరల్లో కూడా దీన్ని మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే పర్షియా కల్చరల్ వర్సెస్ అరబిక్ కల్చర్, ఈ రెండింటిని కూడా. సో కాబట్టి మనం ఓన్లీ ఇది ఏంటి అనంటే ఇస్లాం వర్సెస్ ద రెస్ట్ అని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయులం ఏంటి అనంటే ఇక్కడ ఆ ప్రాంతం మీద ఎవరికి ఎక్కువ ఆధిపత్యం ఉండాలి. 79కు ముందు ఏంటి అనంటే ఇరాన్ కూడా అమెరికాతోని కలిసిమెలిసి తిరిగింది. ఎప్పుడైతే ఆయతుల్లా ఖొమేని అధికారంలోకి రావడం అంటూ జరిగిందో అప్పుడు మిగతా అన్ని దేశాలు అమెరికాకు జరిగింది. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. బహుశా ఈ అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం ఉండుంటే పరిస్థితులు పూర్తిగా వేరే ఉండేటి. అబ్సల్యూట్లీ రైట్ అండి. yes, you are right. yes. సో ఇక్కడ అన్ని కూడా ఈ అన్ని దేశాలు తీసుకోండి, అన్ని కూడా మొనార్కికల్ గవర్నమెంట్సే కదా. ఎస్. ఒక రకంగా చెప్పాలని అనంటే ఫస్ట్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక రకమైన డెమోక్రసీ ఉండింది.
ఆయన షా ఆఫ్ ఇరాన్ ఏం చేసినాడు, ఎప్పుడైతే అప్పటి ప్రైమ్ మినిస్టరు ఈ ఆయిల్ను నేషనలైజ్ చేసినాడు, అప్పుడు ఏం చేసినాడు, మన మొనార్కికల్ సిస్టమ్ అయింది. ఆ మొనార్కికల్ సిస్టము దే మూడ్ వెరీ క్లోజర్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్ని మన వాళ్ళు మోడర్నైజేషన్ అవి ఇవి అని అన్నారు. ఆయుతుల్లా కొని వచ్చే ముందు ఏంటి అనంటే, ఇరాన్ ఆయిల్ను ప్రైస్ ఎవరు డిసైడ్ చేయాలి, అమెరికా చేస్తుందా ఇరాన్ చేస్తుందా? ఏ దేశమైనా తీసుకోండి, అమెరికాలో ప్రొడ్యూస్ చేసేటువంటి ఏ వస్తువు అయినా అమెరికా ప్రైస్ డిటర్మైన్ చేస్తుందా వేరే వాళ్ళు చేస్తున్నారు? ఇవన్నీ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. అందుకొరకే బహుశా ఈ అన్ని దేశాలలో రాచరిక వ్యవస్థలు కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే నా అభిప్రాయం ప్రకారం పూర్తిగా సిచ్యుయేషన్ అనేది వేరుగా ఉండేది. ఒకవేళ యుద్ధం అప్పుడప్పుడు వచ్చినా కూడా ఒక నెగోషియేషన్స్ లేకపోతే సంభాషణలు జరిగి ఏదో ఒక రకమైనటువంటి ఒప్పందాలను చేసుకునేందుకు ఆస్కారం ఉండేది, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ అండ్ మిగతా అరబ్ కంట్రీస్. సోమారావు గారు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల